అందరికీ నమస్కారం. మరి ఇటీవల ఒక సూసైడ్ కేసు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విజయారెడ్డి అనే ఒక మహిళ తన కూతురు కొడుకు మరి ముగ్గురు కలిసి మరి ఇటీవల చెర్లపల్లి గట్కేసర్ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ పై మరి అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాఫీగా సాగుతున్న సంసారం, రత్నాల్ లాంటి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి పేరు విశాల్, అమ్మాయి పేరు చేతన. ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇక భర్త పేరు సురేందర్ రెడ్డి. ఆయన మరి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఎవరైతే సూసైడ్ చేసుకుందో మరి లేడీ విజయారెడ్డి, విజయశాంతి అని కూడా పిలుస్తుంటారు. మరి ఆవిడ కూడా మరి గృహిణి కాదు, ఆవిడ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, టీమ్ లీడర్గా చేస్తున్నారు ఐటీ కంపెనీలో. ₹1,00,000 జీతం. మరి ఏం జరిగింది, ఎందుకు ఆవిడ మరి సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది, తనతో పాటు మరి పిల్లల్ని ఎందుకు సూసైడ్ చేసుకోవాలని ప్రేరేపించింది అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ఆ కేసు తేలలేదు. ఇక మరి నిన్ననే ఆమె భర్త సురేందర్ రెడ్డి కూడా రావడం జరిగింది. ఇక మరి ఈ సూసైడ్ అంశం గురించి మరి వివిధ ఛానళ్ళు, సోషల్ మీడియా మరి వెళ్ళి అక్కడ ఆరా తీస్తే అందరూ చెప్పేది ఒకటే, ఏ సమస్య లేదు. మరి చనిపోయిన విజయారెడ్డి కూడా ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఎప్పుడు అందరితో మాట్లాడుతుంది. మరి చనిపోయేంత పిరికి వ్యక్తి అయితే కాదు, ఆ పిరికితనం కూడా లేదు. అసలు ఎందుకు చనిపోయింది అని అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అందరూ నోరల్లో పెట్టి ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అయితే చర్చించుకుంటున్నారు. ఇక ప్రధానంగా పోలీసులు కూడా దీనిపైన విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ప్రాథమికంగా తేలింది ఏంటంటే, భర్త ఉద్యోగం, అంటే వీళ్ళకి 2007లో పెళ్ళైంది. మరి 4 సంవత్సరాల కిందే భర్త సురేందర్ రెడ్డి ఉద్యోగరీత్యా దుబాయ్కి వెళ్ళడం, దుబాయ్లో ఉంటున్నాడు ఆయన. భార్య అంటే చనిపోయిన విజయారెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగి, పిల్లలు ఒకరు గట్కేసర్లో, ఒకరు పటాన్చెరులో చదువుకుంటున్నారు. అయితే మరి చనిపోయిన విజయారెడ్డి తల్లితో కలిసి రాఘవేంద్ర నగర్లో నివాసం ఉంటుంది. ఇక ప్రధానంగా అంటే ప్రాథమికంగా పోలీసులు అంచనా వేసింది, మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే, భర్త దూరంగా ఉండడం, పిల్లలు చెరొకరు, అంటే ఒకరు ఒక హాస్టల్లో, ఇంకొకరు హాస్టల్లో, ఈమె ఒంటరిగా తల్లితో ఉండడం, భర్తకు పిల్లలకు దూరంగా ఉండడం. అదేవిధంగా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అక్కడ ఉండే సవాళ్ళు కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, మరి ఉద్యోగం అన్నాక అక్కడ వాళ్ళ టార్గెట్స్ కూడా ఉంటాయి, వాటిని రీచ్ కావడం కావచ్చు. మరి ఇవన్నీ ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టాయని, అందుకే ఆవిడ సూసైడ్ వైపు, అంటే సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిందని చెప్పేసి అందరూ ప్రస్తుతం అయితే అంటే ఇదే అంశం ప్రధానంగా వాళ్ళు ముగ్గురు చనిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నారు. సరే, ఇక్కడ ఈ విషయము ఆవిడ వరకు సరే చనిపోయింది, పని ఒత్తిడి, పిల్లలకు దూరం, భర్తకు దూరం అనుకోవచ్చు. కానీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది. 17-18 ఏళ్ళ వయసు పిల్లలు, బంగారు భవిష్యత్తు ఉంది వాళ్ళకి. బాగా చదువుకొని మరి ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన ఆ పిల్లలు నేడు
మరి తల్లి ప్రోద్బలంతో, మరి తల్లి ఉసిగొల్పడంతో, ప్రేరేపించడంతో తల్లితో పాటు ఇద్దరు మరి మృత్యుగుడిలోకి మరి నేడు వెళ్ళిపోయిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. అందరూ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఈ అంశం గురించి చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే దీని మీద అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. పిల్లల్ని అంటే ఆవిడ మరి ఏదైతే అక్కడ పార్కింగ్ దగ్గర స్లిప్ ఇస్తారో ఆ స్లిప్లో బ్యాక్ సైడ్ రాసింది అంటే నా చావుకి ఎవరు కారణం కాదు, నా బ్రతుకు మీద నాకు విరక్తి పుట్టింది, నేను బ్రతకలేకపోతున్నా, నాకు బతకాలని లేదు, నా పిల్లలు లేకుండా నేను ఉండలేను అందుకే వారిని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆమె సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. వీరి చావు కూడా ఎవరు కారణం కాదంటూ కూడా అందులో ఆమె పొందుపరిచింది. మరి దీని ఆధారంగానే పోలీసులు ఒక డిప్రెషన్తో మానసికంగా కుంగిపోయి ఆందోళన వల్ల చనిపోయిందని చెప్పి ప్రాథమికంగా నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆమె వాడిన చరవాణి అంటే సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఏవైతే ఉంటాయో మరి ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళకు పంపించడం జరిగింది. మరి వీరి యొక్క ఆత్మహత్య వెనుక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఏమైనా ఉంటే మరి అవి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తాము సూసైడ్, మానసిక ఒత్తిడితో కావచ్చు, ఆందోళనతో కావచ్చు, అప్పుల పాలై కావచ్చు, అదేవిధంగా సొసైటీలో పరువు పోయిందని కావచ్చు, ఇట్లా చాలామంది మరి డిప్రెషన్ గురై చనిపోతా. ఆ మధ్యన ఒక బీజేపీ నాయకుడు ఉప్పల్ సరౌండింగ్లో ఆత్మహత్య చేసుకోవడం, డిప్రెషన్ గురైపోయి మరి ఇటీవల మరి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకి. ఐటీ రైట్స్ కారణంగా మరి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళడం, పరువు పోయిందని చెప్పేసి అనుకున్నాడు, గన్తో కాల్చుకొని చనిపోవడం జరిగింది. మరి అప్పుల బాధతో ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. మరి ఇట్లాంటి మన కథనాలు, సంఘటనలు, కోకొలలు మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిపైన మరి సైకియాట్రిస్టులు ఏమంటున్నారంటే, సైకాలజిస్టులు అంటే ముఖ్యంగా ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, మానసికంగా కుంగిపోయి ఉన్నారో వారు బయటికి కనిపించరు, వాళ్ళ ముఖంలో కూడా ఆ యొక్క డిప్రెషన్లో ఉన్నట్టు ఆ సంకేతాలు ఆ ఫేస్లో కనిపించవు. కమలు డిప్రెషన్లో ఉంటారు, కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయిపోయి చనిపోతారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా అప్పుల్లో ఉన్నప్పుడు కావచ్చు, మానసికంగా ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కావచ్చు, డిప్రెషన్లో ఉన్నప్పుడు కావచ్చు, ఆందోళనలతో గడుపుతున్నవారు కావచ్చు, అంటే ఎవరైతే ఆ బాధితులు అంటే ఆ వ్యక్తులు ఎవరైతే డిప్రెషన్ గురయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుటుంబ సభ్యులతో మరి ఏ అంశం మీద, ఏ విషయం మీద వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు, మానసికంగా కుంగిపోతున్నారు అనే అంశాన్ని అప్పుల గురించి వివరించాలి. పని ఒత్తిడి గురించి అయితే పని ఒత్తిడి గురించి షేర్ చేసుకోవాలి, ఫ్రెండ్స్తో కానీ, బంధువులతో కానీ, ఇంట్లో అంటే కుటుంబ సభ్యులతో కానీ. ఇలా షేర్ చేసుకోవడం ద్వారా వాళ్ళు కొంత ఉపశమనం పొందుతారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ రకరకాల సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆ సూసైడ్ నుంచి బయటపడడానికి, అలాంటి ఆలోచనల నుంచి బయటికి రావడానికి కొంత ఆస్కారం ఉంటుందని చెప్పేసి అయితే సైకాలజిస్టులు చెప్తా ఉన్నారు. కాబట్టి నా ఈ వీడియో ద్వారా సందేశం అంటే, ఎవరైనా సరే మానసిక గురైనప్పుడు, అదేవిధంగా వివిధ సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి, మానసికంగా ధైర్యాన్ని నేర్చుకోవాలి.
హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాలి. మరి ఈ విజయారెడ్డి సంఘటన తీసుకుంటే మనం మరి ఆవిడ చనిపోవడమే కాకుండా మరి పిల్లల్ని మరి ప్రోత్సహించి వాళ్ళని కూడా సంసిద్ధం చేసి మరి హాస్టల్లో అబద్ధాలు చెప్పి చనిపోయారని చెప్పి ఆ పిల్లల్ని కార్లో తీసుకెళ్ళి చివరికి ముగ్గురు మరి చెల్లపల్లి అయితే రైల్వే ట్రాక్ ఏది ఉందో రాత్రి 12:30కు అక్కడికి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి అక్కడ కొద్దిసేపు గడిపి మరి ట్రాక్ పైన ముగ్గురు ఒకరినొకరు హత్తుకొని మరి ట్రైన్ కింద పడిపోయి మరి చనిపోయారు. అది చాలా బాధాకరం. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మరి సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరినంటే కుటుంబంలో ఎలాంటి బాధలున్నా సమస్యలున్నా వాటిని కనిపెట్టుకొని ఉండాలి. ఎలాంటి సమస్యలున్నా డాక్టర్లు చెప్పుకోవాలి, కుటుంబ సభ్యులకు చెప్పుకోవాలి, ఫ్రెండ్స్ చెప్పుకోవాలి. వాటి నుంచి బయటపడే మార్గాలను వెతుక్కొని మంచి జీవితాన్ని పొందాలని చెప్పేసి అయితే నేను ఆశిస్తున్నాను.